హలో, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. అదేనండి మన హెచ్ఎల్ఓ డేటా ఎంట్రీ ప్రాసెస్ను సులభతరం చేసే ఫీల్డ్ గైడ్ బ్లూప్రింట్ విశ్లేషణకు స్వాగతం. ఫీల్డ్లో ఎన్నో విభిన్నమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి కదా, వాటన్నింటినీ యాప్లో ఎలాంటి తప్పులు లేకుండా పక్కగా ఎలా నమోదు చేయాలో ఈ అద్భుతమైన గైడ్ ద్వారా మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ఇందులో మనం లోతుగా చూద్దాం. ముందుగా యాప్ బేసిక్ లాజిక్, విజువల్ కీలు చూద్దాం. ఆ తర్వాత ఒక 5 వేర్వేరు ఫీల్డ్ సినారియోస్, చివరగా అన్నింటినీ కలిపే ఒక మాస్టర్ మ్యాట్రిక్స్. ఇది మన ముందున్న అజెండా. ముందుగా మొదటి విభాగం విజువల్ కీలు మరియు యాప్ లాజిక్. క్లిష్టమైన విషయాల్లోకి వెళ్లే ముందు ఈ బేసిక్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ముందుగా ఈ 3 విజువల్ కీలను మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. ఎరుపు రంగు స్క్వేర్ కనిపిస్తోంది కదా, అది ఒక భవనాన్ని సూచిస్తోంది. అలాగే బ్లూ కలర్ డాటెడ్ లైన్ ఒక సెన్సస్ హౌజ్ను, అంటే జనాభా లెక్కల ఇంటిని చూపిస్తుంది. ఇక గ్రీన్ కలర్ మనిషి బొమ్మ ఒక కుటుంబాన్ని సూచిస్తుంది. రాబోయే ఉదాహరణలన్నింటిలో ఈ కలర్ కోడింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ గైడ్లా పనిచేస్తుంది. ఇక యాప్ లోపల దాగి ఉన్న బేసిక్ లాజిక్ ఇక్కడ ఫ్లోచార్ట్లో చూద్దాం. ఇందులో మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. డేటా ఎంట్రీలో లైన్ నంబర్, కుటుంబ సంఖ్య ఈ రెండూ ఆటోమేటిక్గా యాప్ తీసేసుకుంటుంది. కానీ భవనం నంబర్, సెన్సస్ హౌస్ నంబర్లను మాత్రం మనం మాన్యువల్గా ఫీడ్ చేయాలి, లేదా అక్కడున్న కొత్త పునరావృత్తం బటన్లను వాడి ముందుకు వెళ్ళాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్లో మనకు ఎదురయ్యే మొదటి అత్యంత కామన్ సినారియో బహుళ కుటుంబాలు. ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే ఎలా అన్నది చూద్దాం. ఇక్కడ భౌతిక పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. రెడ్ బాక్స్ లోపల ఒకే బిల్డింగ్ ఉంది, ఒకే ఎంట్రన్స్, బ్లూ లైన్లో ఉన్న ఒకే సెన్సస్ హౌస్. కాని లోపల గ్రీన్ కలర్లో 2 వేర్వేరు కుటుంబాలున్నాయి. మరి దీన్ని యాప్లో ఎలా డీల్ చేయాలి? దీనిలో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి కుటుంబం ఎంట్రీ అయిపోయాక రెండో కుటుంబానికి వచ్చేసరికి ఇది ఒకే భవనం, ఒకే సెన్సస్ హౌస్ కాబట్టి మనం భవనం నంబర్, సెన్సస్ హౌస్ నంబర్ రెండింటి దగ్గర పునరావృతం అంటే రిపీట్ బటన్ను నొక్కాలి. అప్పుడు యాప్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ నంబర్ 2ని అసైన్ చేసేస్తుంది. భలే సింపుల్ కదా. తదుపరి దృశ్యం 2. ఇక్కడ భౌతిక నిర్మాణంలో ఒక చిన్న ట్విస్ట్ వస్తోంది. విభజించబడిన ఇల్లు ఉన్నప్పుడు యాప్ డేటా ఎంట్రీ ఎలా మారుతుందో చూద్దాం. ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏంటంటే, ఒకే ఎరుపు రంగు భవనం లోపల ఇప్పుడొక అడ్డుగోడ వచ్చింది. దానివల్ల స్పేస్ 2గా విడిపోయి 2 కుటుంబాల కోసం 2 ప్రత్యేకమైన సెన్సస్ హౌజులుగా మారాయి. అంటే 2 బ్లూ కలర్ బాక్సులన్నమాట. ఈ మార్పుకి యాప్లో ఏం చేయాలంటే, భవనం ఒకటే కాబట్టి రెండో కుటుంబం దగ్గర భవనం నంబర్కో పునరావృతం బటన్ నొక్కాలి. కాని ఇవి 2 వేర్వేరు సెన్సస్ హౌజులు అయిపోయాయి కాబట్టి సెన్సస్ హౌజ్ నంబర్ దగ్గర మాత్రం తప్పనిసరిగా కొత్త అంటే న్యూ బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు దానికొక కొత్త ఐడి క్రియేట్ అవుతుంది. 3వ దృశ్యం మిశ్రమ క్యాంపస్. ఇది కొంచెం క్లిష్టమైన వాతావరణం. ఒకే పెద్ద ఆవరణంలో వేర్వేరు పనులకు వాడే నిర్మాణాలున్నప్పుడు ఏం చేయాలో చూద్దాం. మన పల్లెటూళ్లలో ఇది చాలా కామన్. పెద్ద ఆవరణ ఉంటుంది కదా. రూల్స్ ప్రకారం ప్రధాన ఇళ్ళు, దానికి అటాచైన వంటగదిని కలిపి ఒకే నిర్మాణంగా ఒక సెన్సస్ హౌస్గా తీసుకుంటాం. కానీ అదే ఆవరణలో విడిగా ఉన్న వర్క్షాప్, పశువుల పాకలాంటి వాటిని అదే భవనంలోని వేర్వేరు సెన్సస్ హౌజ్లుగానే లెక్కించాలి. మరి ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఈ క్యాంపస్లోని ప్రధాన ఇంటి డేటా ఎంటర్ చేసేటప్పుడు యూసేజ్ కోడ్ లేదా ఆవాస స్థితి దగ్గర 1 అని ఇస్తాం, అంటే నివాసయోగ్యమనర్థం. అలా ఇవ్వగానే యాప్ దాన్ని ఇల్లుగా గుర్తించి దానంతటా అదే ఆటోమేటిక్గా ఒక కుటుంబ సంఖ్యను ఇచ్చేస్తుంది. ఇక్కడ మన టైం సేవ్ చేసే ఒక సూపర్ మెకానిజం ఉంది. వర్క్షాప్, పశువుల పాక లాంటి వాటిని ఎంటర్ చేసేటప్పుడు అవి నివాసేతర నిర్మాణాలు కాబట్టి ఆవాస స్థితి దగ్గర 3 నుండి 9 వరకు ఉన్న కోడ్లను సెలెక్ట్ చేస్తాం. అలా చేయగానే యాప్ వెంటనే యాక్టివ్ అయి తర్వాతి 34 ప్రశ్నలను టోటల్గా స్కిప్ చేసి కుటుంబ సంఖ్యను బైపాస్ చేస్తుంది. ఇదొక బ్రిలియంట్ లాజిక్. ఇప్పుడు దృశ్యాలు 4 మరియు 5 ఉమ్మడి నిర్మాణాలు లేదా షేర్డ్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. ఇక్కడ కొన్ని సన్నని రూల్స్ ఉన్నాయి. ఒకే ఆవరణంలో మెయిన్ ఇల్లు, వంటగది, మరుగుదొడ్డి అన్నీ ఉంటే వాటన్నిటినీ కలిపి ఒక సెన్సస్ హౌస్గా పరిగణిస్తాం. ఇది బేసిక్ రూల్. కానీ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే, బయటక్ లేదా గెస్ట్ రూమ్ గనక మెయిన్ కాంపౌండ్కు బాగా దూరంగా ఉంటే దాన్ని ప్రధాన ఇంట్లో కలపకూడదు.
విడిగా వేరే భవనం సెన్సస్ హౌస్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇది ఎలా నిర్మించబడిందో చూద్దాం. యాప్ ఒక సర్వెంట్ రూమ్ని, నాన్ రెసిడెన్షియల్ గ్యారేజ్ని ఎలా వేరుచేసి చూస్తుందో ఈ సీన్ చెప్తుంది. రెండు ఒకే ఆవరణంలో ఉన్నా వాటి ఉపయోగం బట్టి డేటా ఎంట్రీ పూర్తిగా మారిపోతుంది. ఈ చిన్న కంపారిజన్ చూస్తే మనకొక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఒక సేవకుడు యజమాని మెయిన్ వంటగదిలోనే వండుకుంటే ఆ సర్వెంట్ రూమ్ని మెయిన్ ఇంటితో విలీనం చేసి ఒకే సెన్సస్ హౌస్గా రాస్తాం. దానికి కొత్త నంబర్ రాదు. కానీ గ్యారేజ్ అనేది పూర్తిగా నివాసేతరం. సో ఆ గ్యారేజ్కి ఒక కొత్త సెన్సస్ హౌస్ నంబర్ ఇస్తాం, కానీ అందులో ఎవరూ ఉండరు కాబట్టి ఫ్యామిలీ నంబర్ రాదు. ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. 6వ విభాగం మాస్టర్ మ్యాట్రిక్స్ మరియు నియమాలు. ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఒకే చోట పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టేబుల్ అల్టిమేట్ షీట్ అని చెప్పొచ్చు. మాన్యువల్ ఎంట్రీ ఎప్పుడు చేయాలి, రిపీట్ బటన్, న్యూ బటన్ ఎప్పుడు వాడాలి, ఏ యాప్ ఎప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ నంబర్ ఇస్తుంది, ఎప్పుడు స్కిప్ చేస్తుంది, ఈ విషయాలన్నీ మన 5 సినారియోల బేస్ మీద చాలా పక్కాగా ఈ మ్యాట్రిక్స్లో కుదించారు. ఫీల్డ్లో ఏ డౌట్ వచ్చినా ఇదే మన రెఫరెన్స్ పాయింట్. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఫీల్డ్లో యాప్ బిహేవియర్ని ఇవే కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ది నివాసేతర మినహాయింపు. దీనివల్ల టైం సేవ్ అయ్యి 34 ప్రశ్నలు స్కిప్ అవుతాయి. సెకండ్ది వంటగది భాగస్వామ్యం. దీనివల్ల సర్వెంట్ రూమ్స్ మెయిన్ ఇంట్లోనే కలిసిపోతాయి. ఇక థర్డ్ది ప్రాంగణ నియమం. ఒకే ఆవరణంలో ఉన్న వాటిని కలుపుతుంది, దూరంగా ఉన్న వాటిని వేరు చేస్తుంది. సో చివరగా ఒక ప్రశ్న. ఇలాంటి స్ట్రక్చర్డ్ లాజిక్ పాత్వేస్ మీద పట్టు సాధిస్తే ఫీల్డ్లో మన డేటా కలెక్షన్ స్పీడ్, అక్యురసీ ఏ లెవెల్లో మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. సరైన సాంకేతిక అవగాహన ఉంటే క్లిష్టమైన విషయాలు కూడా ఎంత సులభంగా అనిపిస్తాయో కదా. ఈ విశ్లేషణతో హెచ్ఎల్ఓ యాప్ ఎంట్రీపై మీకొక స్ట్రాంగ్ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అంశంతో కలుద్దాం.